పీటర్ ఎల్బర్ట్స్ అని చెప్పి ఇండిగో సీఈఓ ఆయన పబ్లిక్ అపాలజీ చెప్తూ December 10 నుంచి 15 లోపల నార్మల్సీకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు వస్తుంది, హ్యాపీగా వస్తుంది. DGCA వెనక్కి వెళ్ళిపోయింది కదా. Imperative for progressive improvements starting as from tomorrow. ఈ కేసు అంతా ఎక్కడ మొదలైందో తెలుసా? December 2 కాదు మొదలైంది. 2012లో అప్పుడు పెట్టిన అర్జీకి 2024లో ఫిబ్రవరిలో ఇన్ఫాక్ట్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు పైలట్లకు అనుకూలంగా ఉంది. ఇది మనందరూ అనుకుంటున్నట్టు కస్టమర్లకి ఇండిగోకి కాదు ఇష్యూ, ఇది ఇండిగోకి ఇండియన్ గవర్నమెంట్ కి. మనం ఉన్నాం కదా, ఈ వీడియో చేస్తున్న నేను, చూస్తున్న మీరు, మనందరం ఈ కేసులో ఎర మాత్రమే. కిడ్నాప్ చేసిన తర్వాత హాస్టేజ్ని వాడుకుంటారు కదా, అలా వాడుకున్నారు. అది ఎలాగో నేను చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. నేను లోపల కొంచెం ఇవాళ భావోద్వేగానికి గురై ఉండొచ్చు. దానికి కారణం దేశాన్ని లైట్ గా తీసుకోవడం మాత్రమే. ఇవాళ జరుగుతున్న ఇండియా ఫియాస్కో వెనకాల గోవాలో నిన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఒక నైట్ క్లబ్ లో అర్ధరాత్రి 12 గంటలకి 23 మంది చనిపోయారు. ఈ 2 కేసుల్లో నాకు కామనాలిటీ కనబడుతుంది, నిర్లక్ష్యం. ఆఫ్ కోర్స్ మనం ఇండిగో గురించి మాట్లాడదాం ఇవాళ. ఒక ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ నామ్ ట్విస్ట్ చేసి మరి కోర్టు ఇచ్చిన తీర్పును ఎలా వెనక్కి తీసుకోపించిందో, ఇది ఇల్లీగల్ అని కూడా చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే ప్రజల్ని, అంటే మిమ్మల్ని నన్ను హాస్టేజ్ గా పెట్టుకొని మన ఇన్కన్వీనియన్స్ ని సాకులా చూపించి పాపం జనాలు లోపలికి వచ్చిన తర్వాత బయటికి కూడా వెళ్ళారు. అలాంటి ఫ్లైట్లు వేలల్లో క్యాన్సిల్ అయితే ఒక తండ్రి వచ్చి నా బిడ్డకి ప్యాడ్స్ లేవు, ప్యాడ్స్ నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. లేదా ఒక ఫారెన్ లేడీ నన్ను నా దేశానికి పంపిస్తారా లేరా అని చెప్పి యుద్ధానికి దిగుతుంది. Passenger climbing onto the Indigo counter demanding answer after a flight was cancelled without explanation. Of course వాళ్ళకి ఇదంతా ఎలా తెలుస్తుంది? గ్రౌండ్ స్టాఫ్ నిర్ణయాలు తీసుకోవట్లేదని. వాళ్ళ కోపం ఉంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కావట్లా. అది ఎవరి మీద చూపించాలో, ఎలా చూపించాలో ఇవాళ నేను చెప్తా. నాకు కూడా లోపల చాలా భావోద్వేగం ఉంది. దీన్ని మనం ఊరికే వదలకూడదు. కొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా డబ్బులు పాకెట్లో పెట్టుకుందామని నిర్లక్ష్యం చూపిస్తే దానివల్ల జనాలు ప్రాణాలు కూడా పోతాయి. ఫర్గెట్ ఇన్కన్వీనియన్స్. ఇవాళ గోవాలో జరిగింది అదే. వీళ్ళకి ఎటువంటి ఫైన్స్ వేస్తాం మనం? నాకు తెలియక అడుగుతున్నా. ఇవాళ DGCA ముందుకు వచ్చి సర్లేండి బాబు, నెక్స్ట్ ఫిబ్రవరి దాకా ఈ పాత FDTL రూల్స్ మీరు ఫాలో అవ్వండి, జనాలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. జనాలకు ఇబ్బంది పట్టొద్దని చెప్పి రూల్స్ ని వెనక్కి లాక్కున్నారు. ఇన్ఫాక్ట్ వెనక్కి లాక్కునేలా చేసింది అదే కంపెనీ. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా ఎక్స్పర్ట్స్ దే ఆర్ టెలింగ్ ఇట్. సారీ చెప్పి పోస్టులు పెడితేనో మీ డబ్బులు మొత్తం రిఫండ్ ఇస్తామని చెప్తానే చెల్లేది కాదు. ఇది దేశానికి సంబంధించిన మ్యాటర్ అని, దీని గురించి మనం మాట్లాడాలి. మీరు లైఫ్ లో ఒక్కసారి ఫ్లైట్ ఎక్కే ఉద్దేశం మీకు ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ వచ్చి జనాల్ని హెరాస్ చేసింది. లోపల వాళ్ళకి తెలిసి ఏం కాదని. రేపు పొద్దున్న కాంట్రాక్టర్ వచ్చి వారం రోజుల్లో గుంతలు పడే రోడ్ అవుట్ కొడతాడు. లోపల తెలుసు కదా ఏం కాదని. ఫార్మస్యూటికల్స్ లోపల మనం తినే మందుల్లో కల్తీ చేసినా కూడా ఠక్ అని బయటకు వచ్చేయచ్చు అనుకుంటారేమో కానీ, ట్యాక్స్లు కానీ మనకు కొంచెం లేట్ గా ఫైల్ చేస్తే తల కిందులు చేశారు మన జీవితాన్ని. చిన్న భిన్నం అయిపోతుంది కదా మన జీవితం. కోర్టుల చుట్టూ తిరగాలి. అంటే అటు తిరిగి ఫైనల్ గా ఒక సగటు సామాన్య వ్యక్తి దొరుకుతాడు సిస్టమ్ కి. అండ్ ఆ సిస్టమ్ ని క్వశ్చన్ చేసినా కూడా, నేను చెప్తున్నాను కదా, మనం కానీ మాట్లాడకపోతే, మనలాంటి కొన్ని వందల గొంతులు రేజ్ అవ్వకపోతే, ఇవాళ ఇండిగో చేసిందే రేపు ఎయిర్ ఇండియా చేస్తుంది. ఇద్దరే కదా ఉన్నది, ఇండిగో, ఎయిర్ ఇండియా. 60% ఇండిగోది, 30% ఎయిర్ ఇండియాది. అందుకే చెప్పిన జియోపోలి ఎప్పటికీ మంచిది కాదు. క్యాపిటలిస్టిక్ సొసైటీలో అయినా వీ నీడ్ మోర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. అందుకని ఇవాళ మనం ఈ నిర్లక్ష్యాన్ని క్వశ్చన్ చేద్దాం. అసలు ఏం జరిగింది? ఈ ఆర్మ్ ట్విస్టింగ్ ప్రొసీజర్ ఎలా జరిగింది? కేటగారికల్ గా, సిస్టమిక్ గా వాళ్ళు మన దేశాన్ని ఎలా హాస్టేజ్ కింద కిడ్నాప్ చేస్తే ఎలా తీసుకుంటారు? తలుపులన్నీ మూసేసి చేతులు కట్టేసి కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టారు ఇవాళ ప్యాసింజర్లని. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, మన మినిస్టర్లు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా, DGCA ఎటువంటి రెస్పాన్స్ తో ముందుకు వచ్చినా, ఎంక్వైరీ రిజల్ట్ ఏం బయటకు వచ్చినా నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. దాన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే, ఈ మూమెంట్ లో ఒక భాగం అవుదాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, గత వారం రోజులుగా మన ఎయిర్పోర్ట్స్ ఎటువంటి ఏ స్థాయిని చూస్తున్నాయో మీరు తెలుసుకోవాలి. వేలల్లో ఎయిర్పోర్ట్స్ క్యాన్సిల్ అవుతూ వచ్చినాయి. అది ముందు 200 ఫ్లైట్లతో మొదలైంది, తర్వాత 300, 400, 500, ఒక రోజుకు 1000 కూడా టచ్ అయిన రోజు ఉంది. ఓవరాల్ గా ఒక 4000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యని చెప్తున్నారు. ఇదంతా ఎలా? With more than 1000 flights cancelled in one day, 1000 flights. ఫ్లైట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఫ్లైట్ పలానా టైం పోస్ట్పోన్ అయిందని వస్తుంది, తర్వాత ఇంకో టైం, ఫైనల్ గా క్యాన్సిల్. అండ్ ఏదైతే లగేజ్ మనం కార్గోలోకి పంపిస్తామో అదంతా మనకి వెనక్కి రావడానికి 3-4 గంటలు. అండ్ ఇదంతా కాకుండా వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత డ్యూ ప్రాసెస్ అవ్వకుండా మనం బయటికి రాలేము. అంటే ఎసెన్షియల్లీ ఇట్స్ హాస్టేజ్ సిచ్యువేషన్. ఇది ఎందుకు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది? December 2 ఎందుకంటే మనం ఒక 1.5 year వెనక్కి వెళ్ళాలి. గట్టిగా మాడాలంటే 1 year 10 months. February 2024 లో కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏంటి కేసు అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్తే, ఈ కోర్టు కేసులు, నంబర్లు, ఈ సెక్షన్ ఇవన్నీ మనకు వద్దు. సింపుల్ గా చెప్పాలంటే, పైలట్ అసోసియేషన్ కోర్టుకి వెళ్ళింది. ఇది ఎప్పుడు? ఇది 2012లో. యువర్ ఆనర్, మా బాధలు మీరు పట్టించుకోండి. ఏవైతే మాకు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ ఉన్నాయో అవి చాలా కఠినంగా ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీరు చూసుకున్నా కూడా దానికన్నా చాలా తక్కువగా ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పైలట్ ఉన్నాడు, తన ఎయిర్లైన్ జాయిన్ అయినప్పుడు సంతకం పెట్టాలి. నేను 2-3 చాలా చూచాయిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ మినిమం రెస్ట్ టైం అని ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు జాయిన్ అయినప్పుడు? అదొక 5 hours 4 hours ఎంతో ఉంటుంది. ఇది రోజు ఉండదు. రోజు మీరు 8 గంటలు రెస్ట్ మీకు ఉంటుంది. బట్ సేఫ్ సైడ్ ఏదైనా ఒక రోజు ఎమర్జెన్సీ వస్తే ఆ రోజు మీరు కొంచెం
తక్కువ, మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, మీరు పర్లేదు కదా అని చెప్పి సంతకం పెట్టించుకొని వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒక పైలట్ సారం ఎంత తీయాలో అంత తీసేసి బయటకు వచ్చిన వాళ్ళు ఈజీగా అనొచ్చు. ఇప్పుడు దాకా పైలట్లు కష్టపడుతున్నారు కదా, ఇప్పటి నుంచి కష్టపడడానికి ఏంటి అని. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పైలట్కి అక్కడ ఫెటిక్ గానీ వస్తే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ మనం కాక్పిట్ లోకి వెళ్తే అది ఎంత డ్యామేజ్ చేయగలుగుతుందో ఒకసారి మీరు ఊహించుకోండి. సేమ్ డ్యామేజ్ అని నేను చెప్పను, కానీ ఒక ఫెటిక్ ఉండే పైలట్ కాక్పిట్ లో కూర్చున్నా కూడా ఆయన స్లైట్ గా ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకున్నా కూడా ఇది కంట్రోల్ రెస్ట్ కాదు నేను చెప్పేది. కంట్రోల్ రెస్ట్ అంటే ఏంటి? లాంగ్ ఫ్లయింగ్ అవర్స్ ఉన్నప్పుడు ఒక కెప్టెన్ ఉంటాడు, ఒక ఫస్ట్ ఆఫీసర్ ఉంటాడు ఒక కాక్పిట్ లో. వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తి రెస్ట్ తీసుకోవచ్చు. ఎయిర్ బోర్న్ అయిపోయిన తర్వాత క్రూజ్ ఆల్టిట్యూడ్ లో ఉన్నప్పుడు ఆ స్పీడ్ ఆ డైరెక్షన్ అది మెయింటైన్ చేస్తున్నప్పుడు. ఇది కాదు నేను చెప్పేది. లోపల ఒక ఫెటీగ్, ఒక అలసట ఉండడం వల్ల ఒక పైలట్ గానీ కొంచెం కళ్ళు మూసినా కూడా అది లోపల ఉండే జనాలందరికీ వాళ్ళ ప్రాణాలకి ఆ రెస్పాన్సిబిలిటీ పైలట్ చేతిలో ఉంటుంది, అండ్ వాళ్ళ ఫెటీగ్ రెస్పాన్సిబిలిటీ ఎయిర్లైన్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎయిర్లైన్స్ ఆడుతున్న గేమ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పెద్ద మొనోపోలీ, ఇన్ఫాక్ట్ డ్యూయోపోలీ అనొచ్చు. 2 లేదా 3 ఎయిర్లైన్స్ చేతిలోనే మొత్తం గ్రిప్ ఉంది. మనం ఇండిగో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇది అగైన్ నేను చెప్పడం కన్నా ఎక్స్పర్ట్స్ భావించే విషయం ఏంటంటే, ఒక పైలట్ ని మనం హైర్ చేసిన తర్వాత ఎయిర్లైన్స్ ని కాస్ట్ ఎఫిషియెంట్ గా ఉంచాలంటే, లీన్ గా నడపాలంటే తక్కువ మంది స్టాఫ్ ఉండాలి. అండ్ తక్కువ మంది స్టాఫ్ లో వీళ్ళు పైలట్ ని కూడా కలిపేసి వాళ్ళతో మాక్సిమం అంటే మాక్సిమం ఎలా పని చేయించుకోవాలని చూస్తారు. ఇది కొంచెం యాంటీ పైలట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించుకోండి, మీరు అదే పైలట్ కుర్చీలో మీరు కూర్చుంటే అంత తక్కువ నిద్రతో అన్ని గంటలు మీరు పనిచేస్తూ వారానికి ఒకటే రోజు సెలవు తీసుకొని ఎర్లీ మార్నింగ్ 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ టైం అంటారు. పొరపాటున కానీ అది 6 AM మీరు ఫ్లైట్ ఉన్నా కూడా మీరు 5 గంటలకు ఎయిర్పోర్ట్లో ఉండాలి, అంటే 4 గంటలకు క్యాబ్ ఎక్కాలి, అంటే 3ంటికి లేవాలి. ఆ రాత్రి కూడా పైలట్కి నిద్ర ఉండదు కదా. ఇప్పుడు ఇంత స్ట్రెస్తో ఇంత ఫెటీగ్తో ఫ్లై చేయలేకపోతున్నాం. మీరు ఊహించుకోండి, 30-35 సంవత్సరాలకు పైలట్లకి హార్ట్ అటాక్లు అయ్యి వస్తున్నాయి. ఎందుకు? ఈ లైఫ్ స్టైల్ వల్లే. సో 2012లో ఒక పైలట్ అసోసియేషన్ అంతా కలిపి కోర్టు దగ్గరికి వెళ్ళి, యువర్ ఆనర్ చూడండి మాకు ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇంటర్నేషనల్కి ఇక్కడికి ఇంత తేడా ఉంది, మీరు దీంట్లో మార్పులు తీసుకురావాల్సిందే అని అడిగితే జడ్జి గారు దానికి కొన్ని సంవత్సరాలు తీసుకొని ప్రాపర్గా స్టడీ చేసి, సరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్నా మనం బాగా పైలట్ని వాడేస్తున్నాం, అంత వాడడం కరెక్ట్ కాదు, కొంచెం రూల్స్ ఈజ్ చేయాలి, అంటే FDTAని టైట్ చేయాలి. FDTA అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్, ఏవైతే నార్మ్స్ DGCA అసైన్ చేస్తుందో. అగైన్ DGCA అనేది గవర్నమెంట్ బాడీ. ఈ DGCA రూల్ గురించి కూడా మనం మాట్లాడదాం ఇక్కడ. ఆయన అర్జీ పెట్టుకుంటే కోర్టు దగ్గర 2024లో, మీరు జాగ్రత్తగా వినండి, 2025లో కాదు 2024లో ఏదైతే మనకు ఆర్గ్యుమెంట్ బయట వినబడుతుందో, లాస్ట్ మినిట్లో మాకు చెప్పేసింది DGCA సో మేము చేయలేకపోయామని చెప్పి, అది తప్పది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఒక జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇది ఇప్పుడు లా లాంటిది. కోర్టు నుంచి ఒక జడ్జ్మెంట్ బయటకు వస్తే ఆ రూల్ అందరూ పాటించాలి. లా ఇస్ లా ఫర్ ఆల్, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. ఇన్ఫాక్ట్ 22 నియమాలు ఉంటే అందులో 15 నియమాలని జూలై 1 కల్లా స్టార్ట్ చేస్తామని, మిగతా 7 నియమాల్ని నవంబర్ 1 నుంచి, అంటే లాస్ట్ మంత్ ఫస్ట్, ఈ మంత్ కాదు, నవంబర్ 1 నుంచి మేము ఫాలో అవుతామని ఉంది అందులో. యాజ్ ఇట్ ఈస్గా ఇది వచ్చేసింది. నవంబర్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు మనం చూడలేదు. డిసెంబర్లో ఇవి స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2 నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం. ఇన్ఫాక్ట్ ఇది ఫాగ్ సీజన్ కూడా కాదు, అది 15 నుంచి, అది డిసెంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు చాలా, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే, ఫ్లయింగ్ కండిషన్స్ చాలా టఫ్గా ఉండే సీజన్ అది భారతదేశంలో. అలాంటి టైం కూడా ఇంకా మొదలవకుండా ఇన్ని ఫ్లైట్ క్యాన్సిలేషన్లు అయినాయి అంటే దేర్ కుడ్ బి ఓన్లీ 2 పాసిబిలిటీస్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పాసిబిలిటీ నెంబర్ 1, నిజంగానే ఇండిగో దగ్గర పైలట్ సరిగ్గా లేరు, వాళ్ళు ఎక్విప్ అవ్వలేదు, రెడీ అవ్వలేదు, వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళు లేనందువల్ల ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంట్లో చాలా పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి, ఇదేదో పెద్ద ఆకాశం నుంచి పడ్డ రూల్ ఏం కాదు. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర పైలట్స్ లేరని వీళ్ళకి తెలిసినప్పుడు రూట్ సెట్ పెట్టారు. చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ ఎందుకు ఉంది? ఆ ఫ్లైట్కి పైలట్ లేనప్పుడు, గ్రౌండ్ స్టాఫ్ సరిగ్గా లేనప్పుడు. ఢిల్లీ నుంచి ముంబైకి రూట్ పెట్టి మీరు ప్యాసింజర్లు ఎందుకు లోపల తీసుకున్నారు? మీరు రూట్ పెట్టారు, పలానా మేక్ మై ట్రిప్లో ఒక ప్రైజ్ పెట్టారు, దాన్ని ఒక వ్యక్తి బుక్ చేసుకున్నాడు, ఎయిర్పోర్ట్ దాకా వచ్చాడు, వచ్చిన తర్వాత పైలట్ లేకపోవడం ఏంటి? అంటే మీకు ముందు తెలీదా? లేదా మా దగ్గర వీళ్ళే ఉన్నారు, మేము కొత్తగా ఎవరిని హైర్ చేయం, కాబట్టి గవర్నమెంట్ నామ్ ట్విస్ట్ చేయడం మొదలు పెడదాం, లేదా ఈ ఫ్లైట్లు క్యాన్సిల్ చేపిద్దాం, చూసుకుందాం పాతకలా అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ ఇవాళ జనాల ఇన్కన్వీనియన్స్ కారణమైంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఏం చేశారంటే, జనాల ఇన్కన్వీనియన్స్ ని ఎరగా పెట్టి గవర్నమెంట్ ఏమీ చేయలేని పొజిషన్లో వాళ్ళు తలొగ్గొచ్చారు అని ప్రూవ్ అయిందని చెప్పి ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ నమ్ముతుంటే, ఇంకో రెండో సెగ్మెంట్ ఉంది ఇంకా చాలా డేంజరస్ గా ఉంది. వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఎయిర్లైన్స్ దగ్గర ఆల్రెడీ పైలట్స్ ఉన్నారు, గట్టిగా మాడితే ఇంకో 10% పైలట్స్ ని హైర్ చేసుకుంటే అయిపోయేది. అది అయినప్పటికీ వాళ్ళు పైలట్స్ ఉన్నప్పటికీ వాళ్ళని పక్కన పెట్టి మరి ఈ కేఓస్ ఎందుకు క్రియేట్ చేశారంటే, గవర్నమెంట్ కి ఒక మెసేజ్ ఇచ్చారు, చూడండి మేము ప్యారలల్ గవర్నమెంట్ మేము రన్ చేస్తున్నాం, చూడండి మా వల్ల జనాలకి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉందో, రేపు దేశం మొత్తానికి ఇలాగే ఉంటుంది, మీరు చూసుకోండి, మనకి ఏదైనా రూల్స్ పెట్టేటప్పుడు మా ఎంటైర్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ కి అని వార్నింగ్ ఇస్తున్నారని చెప్పి ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు రెండిట్లో ఏది నిజమో మనకి తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ 2 కేసెస్ లో ఒక ప్రైవేట్ సంస్థ, ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ గవర్నమెంట్ ని ఆన్ఫేస్ చేయడానికి చూసింది, అది ముమ్మాటికి తప్పు. చెయ్యి ఇచ్చి తిప్పించుకున్న గవర్నమెంట్ ఇది తప్పే, చెయ్యి తిప్పిన ప్రైవేట్ సంస్థది తప్పే. అందుకని ఫస్ట్ భారతదేశంలో, ఇన్ఫాక్ట్ దీని గురించి అభిజిత్ అయ్యర్ మిత్ర గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగోకి సంబంధించి ఎవరైతే ఈ ఆర్డర్స్ తీసుకున్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండెఫినెట్ గా సస్పెండ్ చేయాలి, దే హ్యావ్ టు సీ జైల్ టైమ్ అని చెప్పి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన.
And there needs to be exemplary punishment of the management of Indigo. కానీ జనరల్గా అందరి మనసులో ఉండే భావన ఏంటంటే ఇక్కడ ఈ మొనోపోలీ డ్యూఓపోలీ సిస్టమ్ ఏదైతే మన భారతదేశంలో ప్రివలెంట్గా ఉందో అది ఉన్నంతకాలం ఇవాళ మనకు ఒక హార్ష్ రియాలిటీ ఏదైతే కనబడిందో అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చూడండి, మన ఫుడ్ యాప్స్ అంటే జొమాటో, స్విగ్గీ అంటాం, టెలికామ్ అంటే జియో, ఎయిర్టెల్ అంటాం, యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే అంటాం, ఎయిర్లైన్ అంటే ఇండిగో, ఎయిర్ ఇండియా అంటాం. ఇలా కొన్ని సంస్థల చేతిలోనే మొత్తం మనం పెట్టేస్తే మార్కెట్ షేర్ మొత్తాన్ని, రేపు పొద్దున వాళ్ళు మన ఫ్యూచర్ని డిసైడ్ చేయగలుగుతారు. ఇవాళ తన భర్త శరీరంతో చనిపోయిన తర్వాత ఒక ఆవిడ అలా ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఎవరి కోసం? కేవలం ఒక ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి. ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ప్రజలు ఎందుకు ఏడవాలి? అండ్ డీజీసీఏ కూడా మీరు వెనక్కి ఇచ్చేసి సర్లేండి బాబు ఫిబ్రవరి దాకా మీరు ఇలాగే నడుపుకోండి, తర్వాత చూసుకుందాం అంటే మీరు ఏం చెప్తున్నారు? మీరు కోర్టు తీర్పుని వెనక్కి తీసుకోవడం ఎంత సింపుల్ అని చెప్తున్నారా మీరు? ఈవెన్ ఇన్ ద పాస్ట్ కౌంట్లెస్ ఆర్టికల్స్ ఉన్నాయి అన్అఫిషియల్ గా ఇండిగోనే డీజీసీ అని రన్ చేస్తుందని. ఇది నేను చెప్పట్లేదు, ఇది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో మనం చూడొచ్చు. 3 ఎయిర్క్రాఫ్ట్ లో లంచం ఇచ్చారు, 4 ఎయిర్క్రాఫ్ట్ లంచం ఇచ్చారు, పలానా ఆఫీసర్ డీజీసీఏలో సస్పెండ్ అయ్యాడు. అరే జనాల ప్రాణాలని, జనాల టైంని, జనాల ఇన్కన్వీనియన్స్ ని వీటిలన్నింటి ఎరగా వేసి మనం కరప్షన్ తీసుకుంటాం, మనం లంచం తీసుకుంటాం. మనం కోపం రాదా? నేను అడుగుతున్నా, కోపం రాదా ఒక సగటు వ్యక్తికి, ఒక ట్రావెల్ చేసే వ్యక్తికి? ఇన్ఫాక్ట్ అందరికీ ఒక కామన్ క్వశ్చన్ వచ్చింది. ఇదే సమస్య ఇండియా ఒక్కదానికి ఎందుకు వచ్చింది? ఎయిర్ ఇండియాకి ఎందుకు రాలేదు? విస్తారాకి ఎందుకు రాలేదు? స్పైస్ జెట్కి ఎందుకు రాలేదు? అకాసాకి ఎందుకు రాలేదంటే ఇందులో లీన్ క్యారియర్స్ ఉన్నాయి, లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎందుకు పైలట్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎందుకు లేరు? ఇండిగో నిజంగా ఎందుకు తీసుకోలేకపోయింది లాస్ట్ మినిట్ లో పైలట్స్ అంటే? దానికి కూడా ఒక చిన్న మెలిక్ ఉంది మన సిస్టమ్ లో. ఏదైనా ఒక పైలట్ ఒక ఎయిర్లైన్ సంస్థలో జాయిన్ అయితే ఆ సంస్థను తను వదిలి వేరే సంస్థను జాయిన్ అవ్వడానికి ఆ పైలట్ కి నోటీస్ పీరియడ్ ఎంత ఉంటుందో మీరు ఒక వైల్డ్ గెస్ట్ చేయండి. నేను చిన్న క్లూ ఇస్తాను మీకు. ఇంటర్నేషనల్ గా అది 3 నెలలు, మన దేశంలో కొంచెం ఎక్కువ అంటే ఎంత ఉండనుకోవచ్చు? 4 నెలల, 5 నెలల కాదు, డబుల్ టైం 6 months. తను వదిలేస్తానని చెప్పిన తర్వాత ఆ సంస్థకి 6 months తను వెయిట్ చేయాలి. 6 months. ఎందుకంటే తను మినిమం టైం పడుకుంటున్నా, వారానికి 2, 3, 4, 5 రోజులు ఓవర్ నైట్ పనిచేస్తున్నా, 6 ఫ్లైట్ ఉన్నా అది డే టైం కింద క్యాలిక్యులేట్ చేసి. అందుకే నేను చెప్తున్నాను కదా, కొత్త రూల్స్ ఏవైతే వచ్చాయో 12 to 5 AM ఉండేదాన్ని 12 to 6 AM చేశారు. అట్లీస్ట్ 36 ఉండే కన్సిక్యూటివ్ రెస్ట్ ని 48 hours చేశారు. ఇదంతా పైలట్ ఫెటిగ్ ని మనసులో పెట్టుకొని ఏదో ఎక్స్ట్రా కంఫర్ట్ ఇచ్చేద్దామని కాదు. కానీ ఒకవేళ నిజంగా ఇండిగో లాస్ట్ మినిట్ లో పక్కా ఫ్లైట్స్ నుంచి ఎవరైనా తీసుకోవాలన్నా చాలా కష్టం. వెంటనే హైర్ చేయాలన్నా అంత అవైలబుల్ టాలెంట్ పూల్ ఇమీడియట్ గా మన దగ్గర ఉంది. ఎందుకంటే టైప్ రైటింగ్ చేయాలి. ఆ పర్టికులర్ ఫ్లైట్ కి ఎవ్రీ ఫ్లైట్ కి ఒక టైప్ రైటింగ్ అని ఉంటుంది. కమర్షియల్ ఫ్లయింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశంలో అది ఎక్వైర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ మోడల్ ని ఈ పైలట్ నేర్చుకుంటుందని టైప్ రైటింగ్ అంటారు. సో ఇవన్నీ చేసి లాస్ట్ మినిట్ లో ఎట్లా ఆల్రెడీ 1 year ఉంది, ఆ 1 year మొత్తాన్ని వేస్ట్ చేసి లాస్ట్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎయిర్ ఇండియా నుంచి ఎందుకు తీసుకోలేదు, ఆకాశా నుంచి ఎందుకు తీసుకోలేదు, స్పైస్ జెట్ నుంచి ఎందుకు తీసుకోలేదని. అరే తీసుకునేది ఉంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకునే వాళ్ళు ఇప్పటిదాకా తీసుకోలేదంటే చూసుకుందాం అనే ఒక లోపల ఉండే యాటిట్యూడ్ మాత్రమే. అది కాకుండా నాకైతే ఇంకేం కనబట్లేదు. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇఫ్ యూఆర్ ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఆర్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నా, మీకు లోపల నమ్మకం ఉండాలి కదా. కాక్పిట్ లో కూర్చున్న పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిద్రలో లేడు, ఆయన పూర్తి స్పృహలో ఉన్నాడు, అప్పుడే ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేస్తున్నాడు, ల్యాండ్ చేస్తున్నాడు అని. అది అందరికీ ఉండే భయమే కదా. ఆ భయం నుంచి వచ్చిన ఆవేదన ఇదంతే. పీటర్ ఎల్బర్ట్స్ అని చెప్పి ఇండిగో CEO ఆయన పబ్లిక్ అపాలజీ చెప్తూ డిసెంబర్ 10 నుంచి 15 లోపల నార్మల్సీకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు వస్తుంది, హ్యాపీగా వస్తుంది. డీజీసీఏ వెనక్కి వెళ్ళిపోయింది కదా. Imperative for progressive improvements starting as from tomorrow. With these actions, we expect tomorrow to have cancellations below 1,000. The support of DGCA in providing specific FDTL implementation relief is of great help. మన మాట నెగ్గింది కదా. ఇన్ఫాక్ట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉండేది, పైలట్లు దాన్ని రిలాక్స్ చేయండి, ఇక్కడ దాకా తీసుకురండి ఈ సిస్టమ్ని అని చెప్పి అడిగితే వీళ్ళు ఈ సిస్టమ్ని ఇక్కడికి తీసుకురాకపోగా ఇక్కడికి పట్టుకొచ్చారు. అంటే ఉన్న కొత్త రూల్స్లో ఏమున్నాయి తెలుసా మీకు? ఇప్పటిదాకా అయితే సండే ఒక లీవ్, బట్ ఇప్పటి నుంచి ఒక పైలట్ కానీ వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ లీవ్ తీసుకోవాలంటే ఆ లీవ్ సండే కింద క్యాలిక్యులేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే లీవ్ తీసుకుంటే థర్స్డే నుంచి మళ్ళీ ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది. సండే కూడా అతను పని చేయాల్సి వస్తుంది. అంటే ముందు కన్నా ఇంకా దారుణంగా స్టార్ట్ అయింది. ఇది ఆర్మ్ ట్విస్టింగ్ కాకపోతే ఇంకేంటి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు. మనం సౌత్ సూడాన్ కాదు కదా, సోమాలియా కాదు కదా, పాకిస్తాన్ కాదు కదా. మనం దేశాన్ని గుండెల్లో పెట్టుకుని దేశం పైకి ఎదుగుతుంది అని అనుకుంటే అదే దేశం ఇలాంటి క్వశ్చనబుల్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం క్వశ్చన్ చేయగలగాలి. సో ఇక్కడ దాకా చెప్పిన థియరీ మొత్తాన్ని ఒక ఫ్లోలో చెప్తే మీరు జాగ్రత్తగా వినండి, మీరు డిసైడ్ అవ్వండి. చిన్న పిట్ట కథలా మనం మాడుకుందాం. ఇన్ఫాక్ట్ దీన్ని షార్ట్ లా చేసి మరీ వేస్తాను నేను సెపరేట్ గా, సో దట్ యు గైస్ షేర్ ఈ వీడియోని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు షేర్ చేయండి. ఈ పిట్ట కథ బిగినింగ్ లో ఫస్ట్ గవర్నమెంట్ రూల్స్ పాస్ చేస్తుంది. ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు ఫ్లయింగ్ చాలా సేఫ్ గా ఉండాలని చెప్పి రూల్స్ ని పెట్టింది గవర్నమెంట్. ఇండిగోకి రూల్స్ నచ్చలా. గవర్నమెంట్ కొంచెం ఈ రూల్స్ వెనక్కి తీసుకోవా అని అడిగింది. గవర్నమెంట్ వినలా. సో ఇండిగో ఏం చేస్తుంది? జనాల దగ్గర డబ్బులు తీసుకొని దేనికి? ఫ్లైట్ టికెట్లకి, ఏ ఫ్లైట్ లో అసలు టేక్ ఆఫ్ అవని ఫ్లైట్లకి నీట్ గా డబ్బులు కలెక్ట్ చేసుకొని పాకెట్ లో పెట్టుకొని జనాలు ఎయిర్పోర్ట్ కి రప్పించి
ఎటువంటి అడ్వైజరీ ఇవ్వకుండా జనాలు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ జేబులో పెట్టుకున్న డబ్బులన్నీ బయటికి తీసి 24 గంటల్లో జనాలందరికీ రిఫండ్ చేసేస్తానని చెప్పి పబ్లిక్ గా ఒక సారీ చెప్తుంది. ఎనీవేస్ ఆల్రెడీ జనాల దగ్గర తీసుకున్న డబ్బులతో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. ఈ బుకింగ్స్ వల్ల యాప్స్ యాడ్స్ ఈకో సిస్టమ్ లో ప్యారలల్ గా ఏవియేషన్ ఇండస్ట్రీని చోక్ చేస్తుంది. గవర్నమెంట్ కి చూసావా మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి సుపారీ తీసుకున్న కిడ్నాపర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేస్తుంది. ఫైనల్ గా కథలో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఈ రూల్స్ ని వెనక్కి తీసుకొని బాబు మీరు నచ్చినట్టు మీరు ఫ్లైట్ చేయండి అని చెప్తుంది. ఇండిగో కాలర్ ఎగరేసుకొని తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. కథ మొత్తం విన్న తర్వాత ఎక్కడో క్లైమాక్స్ సరిగ్గా లేదని మీకు అనిపిస్తుంది కదా. ఇదే క్లైమాక్స్ లో ఇప్పుడు నేను 2 పాయింట్స్ యాడ్ చేశాను, మీరు జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ ఇలా పెట్టిన రూల్స్ నుంచి రిట్రాక్ట్ అయిన తర్వాత ప్రజల సైడ్ నుంచి ప్రెషర్ వస్తుంది. జనాలు మాట్లాడడం మొదలు పెడతారు, క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఏ ఏవియేషన్ సెక్టర్ నైతే ఇండిగో లాంటి సంస్థ చోక్ చేసిందో అదే ఇండిగో నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తో ప్రజలు ఏం చేస్తారనే నిర్ణయాన్ని ప్రజల చేతిలోనే వదిలేస్తాను నేను. మీరు రాయండి దీని క్లైమాక్స్. అండ్ ఈ చైతన్యం ఏవియేషన్ సెక్టర్ అనే కాదు, మన దేశంలో ఎక్కడ జరిగినా అది మనకు రావాలి. గోవాని కూడా మనం క్వశ్చన్ చేయాలి. గోవాలో బర్చ్ అనే నైట్ క్లబ్ లో ఏదైతే జరిగిందో, నార్త్ గోవాలో జనరల్ గా సౌత్ గోవాలో రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి, నార్త్ లో నైట్ క్లబ్స్ పబ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఒక పబ్ లో ఇంకా అది ఎల్పిజి పేలింది అని అంటున్నారు. ఇంకా మనకి ఫైనల్ గా నిజం బయటికి తెలియదు. బట్ అది ఏదైనా లోపల వాళ్ళు ఏమైనా క్రిస్మస్కి న్యూ ఇయర్కి కావాల్సిన సరుకు లోపల కింద పెట్టి తద్వారా ఈ స్కేల్లో అది పేలిందని మనకు తెలిసినా చనిపోయింది సగటు వ్యక్తులే కదా పాప. కిచెన్లో పనిచేస్తున్న వర్కర్స్, కామన్ పీపుల్, గోవాకి ఎంజాయ్ చేద్దామని వచ్చిన కామన్ పీపుల్ ఎందుకు బలైపోయారు? ఒక ప్రైవేట్ సంస్థ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు సంపాదిద్దాం, లీగాలిటీని బైపాస్ చేద్దాం, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని పట్టించుకోవద్దు. ఏదైతే ఇంటీరియర్స్ పలానా వస్తువులతో చేయాలి, పలానా మెటీరియల్స్ తో చేయకూడదు అనే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ని గాలికి వదిలేద్దాం. రూల్స్ అతిక్రమించి కార్పెట్ ఏరియాని ఇంక్రీజ్ చేద్దాం. ఇందులో గవర్నమెంట్ కూడా మనం ప్రశ్నించాలి. సేఫ్టీ చెక్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా? ఈ నెల ఎంత ఇంపార్టెంటో గోవా లాంటి ప్లేస్ మనకు తెలుసు కదా. ఓకే, చనిపోయిన వాళ్ళకి ఒక 2 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంజూర్ అయిన వాళ్ళకి 50,000 అంటే 23 మంది చనిపోయారు అక్కడ. 23 మంది. ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, న్యాయం బయటికి రావాలి. అండ్ ఏదైతే ఇన్కన్వీనియన్స్ మన ఎయిర్పోర్ట్స్ లో చూసామో, కొన్ని వేల మంది జీవితాలు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ టైమ్, వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్, వీటిలన్నిటి మనం హాస్టేజ్గా తీసుకుంటాం. మనకు కావాల్సిన నెగ్గాలంటే ఎలా? ప్రజలు ప్రాణం లేని వస్తువులు కాదు కదా, పింగాని కప్పులు కాదు కదా ప్రజలంటే. మేము చూస్తాం, మాకు గొంతుంది, మేము మాట్లాడతాం. నేను మీ సైడ్ నుంచి కోరుకునేది ఒకటే, కింద కామెంట్స్ లో రాయండి. ఒకవేళ మీరు కానీ ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఉండున్నా, ఆ డిలే ఫేస్ చేస్తున్నా, ఆ రోజు మీ మధ్యలో ఏం ఫీల్ అయ్యారో, మీ కళ్ళతో ఏం చూసారో మీరు ఆర్టికులేట్ చేయండి, రాయండి. లెట్ ఎవ్రీబడి నో, లెట్ అవర్ వాయిస్ రీచ్. నేను రిఫండ్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది ఇండిగో. మీ మనస్తాపాన్ని కూడా రిఫండ్ చేయగలుగుతుందా? మీ సమయాన్ని రిఫండ్ ఇవ్వగలుగుతుందా? మీరు 10,000 పెట్టి టికెట్ కొంటే 10,000 మీకు వెనక్కి వస్తే ఆ రోజు మీకు వేస్ట్ అయినా, లేదా ఎన్ని గంటలు మీరు లోపలికి కూర్చున్నారో తెలియదు కదా. సో దానికి ఎవరు సమాధానం చెప్తారు? లేదా ఈ పైలట్ల కష్టం, వీళ్ళ పోరాటం ఏదైతే ఉందో దాని మీద నీళ్ళు చల్లేశారు కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు? శ్రమ దోపిడీ అనేది దేశంలో ఉండకూడదని చెప్పి నా భావన. దీని మీద మీరేమంటారు? లెట్ మీ నోట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండిగో జనాలందరికీ సమాధానం చెప్పాలి. దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పీపుల్, దే ఆర్ లైబుల్ టు ఆన్సర్ అనే ఒక కోర్టు తీర్పునిచ్చింది. అది ఏ కోర్టు? అది ఆప్షన్ ఏ ఇస్ సుప్రీం కోర్ట్, ఆప్షన్ బి ఇస్ ఢిల్లీ హైకోర్ట్, ఆప్షన్ సి ఇస్ మద్రాస్ హైకోర్ట్, ఆప్షన్ డి ఇస్ DLCT. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మీరు ఇచ్చే వీడియోస్, ఐడియాస్, టాపిక్స్, ఇన్ఫాక్ట్ మీరు పంపించే ఆర్టికల్స్ నాకు ఈ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతున్నాయి. ఇక్కడ మీరు వింటున్న నా గొంతు నా ఒక్కడిది మాత్రమే కాదు, అందులో మీ గొంతు కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దాట్, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి రండి. లెట్ us బి అ పార్ట్ ఆఫ్ హైలీ క్లోజ్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఈ టాపిక్ సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్ మీకు రావాలని మీరు అనుకున్నా, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అంతెందుకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా ఒక రెస్పాన్సిబుల్ రియాక్షన్ ఆన్ అ డైలీ బేసిస్, ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందుకు వచ్చేస్తుంది. మీ ఆఫీస్ టైం తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత, మీరు పడుకునే ముందు ఒక 15 నిమిషాలు నాకు కేటాయించండి చాలు. మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ నార్మల్ విషయాలు కాదు ఇవి. నాకు కొండంత బలం, ధైర్యం ఇచ్చేది మీరే. మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. దిస్ వన్ రైట్ హియర్, పుతిన్ గారి ఇండియా ట్రిప్ గురించి మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా, ఏం జరిగిందని తెలుసుకోవాలన్నా, సమరీ మీరు చూడాలన్నా, వినాలన్నా, ఏం డాక్యుమెంటేషన్ సైన్ అయింది, వాట్ ఈస్ దిస్ విజన్ 2030 డాక్యుమెంట్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఆయన దిగానే వాట్ ఈస్ ద కామరాడరీ బిట్వీన్ మోదీ గారు అండ్ పుతిన్ గారు ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.